బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు చెల్లా రామయ్యను పరామర్శించారు. బాపట్ల పాత బస్టాండ్ జాతీయ రహదారిలో మాజీ గవర్నర్ కోన ప్రభాకర్ రావు విగ్రహం పునఃప్రతిష్ఠా విషయంలో టీడీపీ నాయకులు దివ్యాంగుల నాయకులైన చెల్లా రామయ్యపై దాడి చేయడం దురదృష్టకరమని అన్నారు. టీడీపీ నాయకుల ప్రవర్తనను మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కోన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు కాగిత సుధీర్ బాబు, మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, జోగిరాజా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారితో మాట్లాడారు. అవును, శేఖర్ మాట్లాడాడు. ఎమ్మెల్యే కాదండి, అదే తీసుకున్నాడు. అది మాకండి చెప్పండి. శేఖర్ సార్ కాదు, వీళ్ళకే సంబంధము. అదే కాదండి, అదే కాదు పనాపండి అంటే ఇక అమ్మా కదండి. చేస్తారు కాదమ్మా. మా నాయకులు కూడా కొత్త బొమ్మ మీరు మాట్లాడండి. 3 లెటర్లు ఇచ్చాం, మున్సిపల్ 4 లెటర్లు ఇచ్చాం, కొత్త కమిషనర్ ఇచ్చాం, పాత కమిషనర్ ఇచ్చాం. ఇక్కడికి వచ్చి స్పీడ్ చేశారు. డబ్బులే ఉన్నారు ఎంత ప్రభుత్వంలోని ఈ డివైడర్ కట్టిన తర్వాత ప్రతి ఎకరం ఉందో 10 ఎకరాలు కట్టించాలని గత మాజీ ఎమ్మెల్యే కూడా రాకపోతారు. అప్పుడు కమిషనర్ తీర్మానం చేశారు. ప్రభాకర్ ఇక్కడ ఉండేది ఇంతవరకు అదే ఇక్కడ కట్టినాడు. ఇప్పుడు కమిషన్ లేదనుకో, మీ మీద ఇది లేదనుకో, రేపు కమిషనర్ గారు వచ్చి దీని గురించి పూర్తి ఇద్దరే